అనమాట. ఓకే. అండ్ ఇఫ్ యూఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఆల్సో అండర్స్టాండింగ్ బిట్వీన్ ద కపుల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళెవరో చెప్పారని మనం పిల్లలు కనడం కాదు. వాళ్ళెవరో ప్రెషర్ పెడుతున్నారని మనం పిల్లలు కనడం కాదు. పిల్లలు కనడంతో పాటు వాళ్ళని పెంచడం ఎంత ఇంపార్టెంట్ అసలు. అవును. ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఎన్ని డిసీజెస్ అసలు ఆటిజం అనేది ఎంత పెరిగిపోయింది. యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు గివ్ దెమ్ యువర్ టైమ్ ఆల్సో. ఇప్పుడేంటి అంటే పిల్లలు కూడా ఏంటి అంటే కనేసిన తర్వాత ఒక 6 మంత్స్‌కి దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు దేర్ జాబ్స్ అనమాట. అవును. అలాంటప్పుడు ఏంటి అంటే ఈ కిడ్స్ అందరిని కూడా నానీస్ దగ్గర, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ దగ్గరో, లేకపోతే ప్లే స్కూల్‌లో ప్లే లేకపోతే స్కూల్‌లోనో అలా వేసేస్తున్నారనమాట. సో, ఆ మైండ్ వైరింగ్, బ్రెయిన్ వైరింగ్ అనేది అప్పటికే డెవలప్ అవ్వదు. వీళ్ళేంటి అంటే ఇదొక టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ అయిపోతది వాళ్ళకి. ఇంకా ఫోన్‌లోనే మాట్లాడడము, ఫోన్ లేకపోతే నైట్ టైమ్‌లో పడుకునేటప్పుడు కూడా ఇలా స్క్రీన్ మనం ఇప్పుడు కొన్ని వీడియోస్ కూడా చూస్తున్నాం వైరల్‌గా. చూస్తున్నాము. సో, యూ హ్యావ్ టు అంటే వుమెన్‌కి కెరియర్ ఎంత ఇంపార్టెంటో, ఫ్యామిలీ అనేది కూడా ఎంత అంత ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. సో, యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ థింగ్స్ ఎట్ ద రైట్ టైమ్. సో, యూ రియల్లీ హ్యావ్ ఆప్షన్స్ ఇప్పుడు. ఒకవేళ మీరు 25 ఇయర్స్‌కి గాని పెళ్లి అవ్వలేదు అంటే, 30 ఇయర్స్‌కి కూడా అవ్వలేదు అంటే, యూ హ్యావ్ ఎ ఆప్షన్ ఆఫ్ ఎగ్ ఫ్రీజింగ్ అనమాట. సో, ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటే మీరు మీ పార్ట్నర్ దొరికినప్పుడే యూ కెన్ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ ఆల్సో. అవును. సో, అలా ఉంది. ఇందాక మీరు చెప్పినట్టు మ్యామ్ అంటే వాళ్ళ కోసం పిల్లల్ని కనటం ఏమో కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు అంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కొన్ని వీడియోస్‌లో కూడా పెళ్ళైన నెక్స్ట్ మంత్ అండ్ సెకండ్ మంత్‌లోనే ఏం లేదా అని అడగటం. 6 మంత్స్‌కి ఇంకా కన్సీవ్ అవ్వకపోతే ఏదో ఇష్యూ ఉండొచ్చు. డాక్టర్స్ కన్సల్ట్ పూర్వంలో అవ్వండి అయితే ఎలా అంటూ కూడా. ఉండేది అంటే ద హోల్ ఇన్‌ఫర్టిలిటీ బ్లేమ్ అనేది మొత్తము ఆడవాళ్ళ మీద ఎళ్ళిపోయేది పూర్వంలో అయితే. ఇప్పుడు అలా ఏం లేదనమాట. 50% ఈస్ ఫ్రమ్ ద మేల్ సైడ్, 50% ఈస్ ఫ్రమ్ ద ఫీమేల్ సైడ్. అండ్ అలా చెప్పాలి అంటే 30 ఉంది. తర్వాత అన్నీ బావున్నాయి. ఇద్దరికీ అన్నీ బావున్నాయి. అయినా గాని పిల్లలు పుట్టకపోవడం కూడా ఒకటుందనమాట. అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ అంటామనమాట. అది ఎలా అంటే వాళ్ళకి స్ట్రెస్ వల్లనో, లేకపోతే ఇప్పుడు చూడండి రైట్ టైమ్ ఆఫ్ కన్సెప్షన్ అనేది ఒకటుంటుందనమాట. అంటే వాళ్ళకి ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది ఫెర్టైల్ విండో అంటామనమాట. అంటే తన సైకిల్ ఒకవేళ 30 డేస్ ఉందనుకోండి. సో, పీరియడ్ వచ్చిన 10థ్ డే నుంచి 28థ్ డే వరకు అట్‌లీస్ట్ ఒక ఆల్టర్‌నేట్ డే అన్నా, లేకపోతే అట్‌లీస్ట్ ఈ 10 డేస్ గ్యాప్‌లో ఒక 4 టైమ్స్ అన్నా ఇఫ్ దే హావ్ ఇంటర్‌కోర్స్ దట్ విల్ రిజల్ట్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఈ 1 ఇయర్ ఆఫ్ ఓకే. మ్యారేజ్ అయిపోయిన తర్వాత. ఇప్పుడేంటి అంటే అన్ని వీకెండ్ అయిపోయినాయన్నమాట. ద వర్క్ ఈస్ ఆన్ ద వీక్ సైడ్. అంటే మండే టు ఫ్రైడే వీక్ చేస్తున్నారు. తర్వాత సాటర్‌డే అండ్ సండే ఈస్ ఫర్ ద ఫ్యామిలీ. సాటర్‌డే అండ్ సండే ఈస్ ఫర్ ద ఇంటర్‌కోర్స్. అలా అయితే ఎలా కుదురుతుంది? అలా కుదరదు అవును. కదా! సో, మండే అంటే టు అది ఫ్రైడే కూడా ఒక జాబ్ లాగా ఒక టైమింగ్ లాగా జాబ్ అయిపోయింది. లాగా అయిపోయిందనమాట. సో, ఇదేంటంటే ఆ 1 ఇయర్ ఆ టైంలో వాళ్ళు ఆ టైం ఫాలో అవ్వకపోవడము, 10థ్ డే నుంచి 20థ్ డే ఫాలో అవ్వకపోవడము, లేకపోతే అదే టైంలో హస్బెండ్ ఎక్కడికన్నా వెళ్ళాలేమో వర్క్ పరంగా, లేకపోతే వైఫ్ ఎక్కడికన్నా ఎళ్ళాలేమో. సో, దే ఆర్ నాట్ ప్లానింగ్ ద థింగ్స్ ఎట్ రైట్ టైమ్ అనమాట. ఎగ్ అనేది ఒక 48 అవర్స్ వరకే ఎలైవ్ ఉంటుందనమాట రిలీజ్ అయిన తర్వాత. అవును. మనకి పర్ మంత్ ఒకటే ఎగ్ రిలీజ్ అవుతది. ఆ 48 అవర్స్ విండో అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ 48 అవర్స్ విండోని మనం మిస్ చేశాము అంటే అదే రైట్ టైమ్‌లో మనకి సెమెన్ ఎళ్లి అక్కడ కూర్చోకపోతే, అది ఒకవేళ దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్ ఉండి స్విమ్ చేసి అలా కలవకపోతే మనకి డెఫినిట్‌గా ప్రెగ్నెన్సీ అనేది రాకపోవచ్చు. అవ్వకపోవడమే ఛాన్స్ ఉంటుందనమాట.